హాయ్ అండి, నేను మీ నిఖిత. ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దామండి. సాఫ్ట్గా ఉండే మైసూర్ బోండా ఎలా చేయాలో ఈ ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. నేనైతే మైదా పిండి నైటే నానబెట్టేసి ఉంచేసానండి. పావు కేజీ మైదా పిండికి కప్పు పెరిగేసి కలిపేసి పెట్టానండి. ఉప్పు అయితే నైట్ టైం వేయకండి, మార్నింగ్ వేయాలండి. నేనైతే మళ్ళీ మార్నింగ్ కొంచెం జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయలు వేసేసి కలిపేసానండి. బజ్జీ వేసుకునే అంత కన్సిస్టెన్సీలో అయితే కలిపేయాలండి. తర్వాత అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేద్దామండి. మైదాపిండి అయితే పిల్లలకి బజ్జీలు అంటే చాలా ఇష్టపడతారు. మైదాపిండి పిల్లలకి తక్కువ పెడితేనే మంచిదండి. ఎక్కువ పిల్లలకి మైదాపిండి పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అది అరగదు కదండి. మోస్ట్లీ అవాయిడ్ చేయండి. అప్పుడప్పుడు పర్లేదండి. తర్వాత నేను చూపించిన విధంగా బజ్జీలు అయితే వేయండి, రౌండ్గా వస్తాయి. ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యండి. నా రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బజ్జీలు అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా వేయించండి, ఎందుకంటే లోపల ఉడకవండి. ఓకే అండి, బజ్జీలు అయితే రెడీ. ఇందులోకి అయితే నేను టమాటా చట్నీ అయితే చేశానండి. థ్యాంక్ యూ.